చేస్తున్నాము. అండ్ వెల్కమ్ సార్. ప్రొడ్యూసర్ గారు మా సినిమాటోగ్రాఫర్ గారికి ఓకే ప్రెజెంట్ చేస్తున్నారు. వెల్కమ్ సార్. అలాగే అద్భుతమైన మ్యూజిక్, నిజంగా ఒక 10 రీళ్లు చూస్తే ఈజీగా ఒక 2-3 రీళ్లలో మీ సాంగ్స్ ఇప్పటికీ వినిపిస్తూ ఉంటాయి సార్. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ఊరిపేట భైరవకళ, ఎన్ని సినిమాలు, అమేజింగ్ మ్యూజిక్. సో ఈ సినిమా కూడా అద్భుతమైన మ్యూజిక్ అందించిన శేఖర్ చంద్ర గారిని సాధారణంగా మీదకి ఆహ్వానం చేస్తున్నాం. వెల్కమ్ సార్. హరిప్రసాద్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వెల్కమ్ సార్. కెమెరా వరల్డ్ లో ఫర్ ది ఫస్ట్ టైం ఇలాంటి సినిమాని మా అందరి ముందుకి తీసుకురాబోతున్నాం. మా శివప్రసాద్ గారికి ఓకే ప్రెజెంట్ చేయవలసిందిగా టీం అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఛానల్స్ ఈ రారాజా షూట్కి వెళ్ళిపోయి చాలా తక్కువ టైంలో మనం ఫినిష్ చేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన శివప్రసాద్ గారికి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. చూపెట్టదని చాలా కష్టపడి చూసాను, అందుకే నేను కూడా కవర్ చేసుకొని వచ్చాను. ఎవరు కనిపించారు. సూపర్ సార్, థ్యాంక్ యూ. సో శేఖర్ చంద్ర గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో అండి, ముందుగా మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే హీరో లేరు, హీరోయిన్స్ లేరు, అయినా వచ్చారు ఫిలిం ప్రమోట్ చేయడానికి. సో ఓన్లీ టెక్నీషియన్స్ ఇన్ డైరెక్టర్ శివప్రసాద్ గారు, రాహుల్ గారు, నేను అండ్ ఎడిటర్. సో ఈ సినిమా అంటే ఓన్లీ టెక్నీషియన్స్ మూవీనే చెప్పాలి, ఎందుకంటే ఎవరు కనిపించారు కాబట్టి. సో ఫస్ట్ యాక్చువల్లీ శివప్రసాద్ గారు నాకు ప్రొడ్యూసర్గా తెలుసు, ఒక మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆయనకి సడన్ గా ఏమైందో, ఒక రాత్రి ఏం జరిగిందో, మార్నింగ్ కి ఆయన ఒక స్టోరీ మీద కూర్చున్నారు. అట్లా ఒక ఫ్యూ డేస్ దాని మీద బాగా దీర్ఘంగా ఆలోచించి ఒక స్టోరీ మీద సడన్ గా ఒక రోజు వచ్చి చెప్పారు, ఇలా ఒక లైన్ అని చెప్పారు. సో నేను సరే ఎవరో ఒక డైరెక్టర్ కథ చెప్పారేమో, ఈయన ప్రొడ్యూసర్ కదా అనుకుంటూ విన్నా. కరెక్ట్ ఒక 20 minutes లో ఒక లైన్ చెప్పారు. విన్న తర్వాత బాగుంది సార్, నిజంగా కాన్సెప్ట్ బాగుంది అన్నాను, అయిపోయింది. దాని తర్వాత చెప్పారు ఇట్లా నేనే డైరెక్ట్ చేస్తున్నాను. సార్ ఒక సర్ప్రైజ్, మీరు డైరెక్ట్ చేస్తున్నారా? ఓకే, కథ ఎవరిదండి? నిజంగా బాగుందన్న. కథ నాదేనండి, ఇట్లా చేసుకున్నా అన్నారు.
దాని తర్వాత అయిపోయింది. నెక్స్ట్ కాల్ చేసి ఇప్పుడు క్యాస్టింగ్ ఎవరు సార్ ఏంటన్నా, క్యాస్టింగ్ ఎవరు కనిపించరు అన్నారు. అర్థం కాదు, ఎవరు కనిపించకపోవడం ఏంటి, కాన్సెప్ట్ బాగుంది కదా, స్టోరీ బాగుంది, ఎవరు కనిపించకపోవడం ఏంటి అనుకున్నా. తర్వాత చెప్పాడు ఇట్లా అసలు స్క్రీన్ మీద అంటూ ఫేసెస్ ఎవరు కనిపించరు, ఓన్లీ సజెషన్స్ స్టోరీ మీద వెళ్తుంది. ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ గా చాలా గ్రౌండ్ వర్క్ చేసుకున్నాను. ఇవన్నీ చెప్పారు. నేను చాలా కన్విన్స్ చేశాను, మంచి కథ కదా అండి, చేస్తే బాగుంటుంది కదా, ఎవరైనా క్యాస్టింగ్ పెట్టుకుంటే బాగుంటుంది కదా, మార్కెట్ కానీ అంతా. బట్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారంటే నన్ను కూడా కన్విన్స్ చేశారు. అట్ ద సేమ్ టైం ఏం తీస్తున్నారో ఏంటో, అసలు వచ్చిన తర్వాత మనం టేబుల్ కుర్చీలు ఇవే చూస్తామేమో అట్లా అనుకున్నాం. బట్ ఎంత ఇంటెన్సిటీగా విజువల్ రిచ్నెస్ కానీ అన్ని ఎంత బాగున్నాయి అంటే ఆర్ఆర్కి వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ గుడ్. ఇది ఒక ఛాలెంజింగ్ ఫిల్మ్ మనం చేస్తున్నాము ఫస్ట్ టైం. సో ఫేసెస్ కనిపించకుండా మనం ఎమోషన్ తీసుకురావాలి, లెట్ ఇట్ బి ఫియర్, కామెడీ ఆర్ హారర్ ఇంటెన్సిటీ కానీ. సో అవన్నీ కూడా ఆర్ఆర్ లోనే పండియాల్సి వస్తుంది, ఫేసెస్ ఎక్స్ప్రెషన్స్ లేకుండా. సో అది చూస్తే ఇట్స్ రియల్లీ గుడ్ ఎక్స్పీరియన్స్. హోప్ యూ ఆల్ విల్ ఎంజాయ్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కథనే హీరోగా. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫర్ ద డిలే, చాలాసేపు వెయిటింగ్ ఇచ్చాను, రియల్లీ సారీ అందరికీ. యాక్చువల్గా అనుకోకుండా తీసిన సినిమా అండి ఇది. ఆల్రెడీ ప్రొడ్యూస్ చేస్తూ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన థాట్ని చిన్న ఎక్స్పెరిమెంటల్గా ట్రై చేద్దాం అని చెప్పేసి తీసిన సినిమా అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా సార్ నేను చాలా లాంగ్ స్పీచ్ ఎక్స్పెక్ట్ చేశాను సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రెస్ మీట్ Q&A సెషన్ స్టార్ట్ అవబోతోంది. సో లెట్స్ ఆల్ వెయిట్ ఫర్ ఇట్. Q&A ప్లీజ్. అనే ఫీలింగ్ లో తీసిన సినిమా అంటే పెద్ద హీరోలైనా చిన్న హీరోలైనా కథ ఇంపార్టెంట్. కథ బాగుంటేనే ముందుకెళ్తుంది అన్న ఫీలింగ్ తో కథనే సినిమాలు తీద్దామని ఫీలింగ్ తీసిన సినిమా అంతే. అంటే ఇందాక శేఖర్ చంద్ర గారు చెప్తూ స్టోరీ చాలా బాగుంది, ఇలాంటి స్టోరీకి ఫేస్ ఉన్న వాళ్ళని పెడితే ఇంకా బాగా వెళ్తుంది కానీ ఆయన కనిపించినట్టు చెప్పారు. మరి మీరు ఎందుకు అది తీసుకోవాలి చేస్తారని? అలా అనిపించినా కూడా ఎక్స్పెరిమెంటల్ తీయాలనే ఆలోచనతో తీసామండి. కథనే మెయిన్ గా చూపిస్తూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న హీరోలైనా పెద్ద హీరోలైనా ఎవరైనా కూడా సినిమా బాగుంటేనే ముందుకెళ్తుందండి. ఇంతకుముందు ఉన్నాయిలేండి, హీరో బాగుంటే హీరోయిన్ బాగుంటే వాళ్ళని చూసి వెళ్ళిన రోజులు ఉన్నాయి, కానీ ప్రజెంట్ అలా కాకుండా స్టోరీ మీద బేస్ చేసుకొని స్టోరీ బాగాలేకపోతే ఎంత పెద్ద హీరోయిన్ తీసుకొక్క పెట్టేస్తున్నారు. అందరికీ తెలిసిన విషయం. స్టోరీని చూపిద్దామన్న ఒకే ఒక చిన్న ఎక్స్పెరిమెంటల్ చేద్దామని ఆలోచన తీసిన అంతే. అంటే ఫేసెస్ రివీల్ చేయట్లేదు కదా, ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, ఏమైనా ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుందా ఏంటండి? 20 చేంజెస్ క్యారెక్టర్స్ ఉంటాయండి ఆల్మోస్ట్. అది ఇక్కడ కూడా ఏ సెకండ్ కూడా ఆడియన్స్ అనేవాడు ఎంగేజ్ తీసుకోబడు, ఒక సెకండ్ కూడా ఎంగేజ్ అనేది తీసుకోబడు, డెఫినెట్లీ తీసుకోబడు. ఇప్పుడు టీజర్ చూసారు, మీరు ట్రైలర్ చూసారు, ఎలా అనిపిస్తారు? అదే భయపెట్టేలాగే ఉంది. ఎక్కడ కంటెంట్ మిస్ అయితే 1 minute అయినా 30 seconds అయినా ఇంకటికి వెళ్ళిపోతాం మనం మామూలుగా. ఎక్కడ కూడా కంటెంట్ ఏమి మిస్ అవ్వదండి. ఆడియన్స్ అనే వాళ్ళు ఎంగేజ్ చేస్తారు. ఐఎమ్ షూర్ అబౌట్ దట్. శేఖర్ చంద్ర, ఈ సినిమాలో మీ వర్క్ చాలా ఎక్కువ కనిపిస్తుంది, ఎందుకంటే ఇది ఫేసెస్ ఎలా కనిపించే కాబట్టి మ్యూజిక్ ద్వారా ఎక్కువ భయపెట్టే అవకాశం మీకు ఉంది. అవునండి. మీరు ఎక్కువ భయపడిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయి. అంటే సమ్ టైమ్స్ నైట్స్ కూడా వర్క్ చేస్తూ ఉంటాం కదండి. ఒక విధంగా ఫేసెస్ కనిపిస్తే భయం అనేది లిమిటేషన్ అవుతుందండి ఇలాంటి జానర్స్ లో. సో ఫేసెస్ లేవు కాబట్టి సమ్ టైమ్స్ మనం ఊహించుకుంటాం, మనమే ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట ఆ సిచ్యువేషన్ లో. సో అట్లా భయపడతారు, ఖచ్చితంగా బాగా భయపడతారు ఈ మూవీ. డైరెక్టర్ గారికి ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇది ఓన్లీ రిలేషనేషన్ లేక నిజంగా దెయ్యాలున్నాయని చెప్పడానికి ఒక ఇదా? నిజంగా దయ్యాలని కథ అండి, అంతే. కల్పిత కథ అంటే కల్పితం. ట్రైలర్ చూస్తుంటే అతను హెల్యూసినేషన్ చేసినట్టు అనిపించింది. అది ఏంటండి? అదే అండి, కల్పితం. అన్ని కల్పిత పాత్రలు అంటారు, కథ అంతే. ఓకే, విశ్వాస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ గారు, మైసెల్ఫ్ హేమమాలి హియర్. సో చూస్తే కొత్త కాన్సెప్ట్ పరంగా వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ ఫర్ యూ. ఇలాంటి ఒక థాట్ తోటి వచ్చారు కాబట్టి నిజంగా మేము అందరూ సపోర్ట్ చేస్తాం కూడా. అయితే మామూలుగా ఏదైనా సరే ఒక స్టోరీ మీరు ఇందాక అన్నట్టు ఒకప్పుడు జరిగేది హీరో ఫేస్ చూసి చూస్తారు, ఇప్పుడు అలా లేదు, కథ బాగుంటేనే చూస్తారని. ఎంత హీరో ఫేస్ చూసినా చూడకపోయినా అసలు ఏం ఫేసెస్ రివీల్ చేయకుండా మీరు ఎంత డ్యూరేషన్ తో ఇది చేస్తున్నారు, అంత డ్యూరేషన్ చూస్తారు అనే కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి ఉంది? కథ అండి మెయిన్. నేను రాస్తున్న కథ మీద నాకు నమ్మకం ఉండాలి కదండి.
ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్తాను ఖచ్చితంగా కాన్ఫిడెంట్తో వెళ్తాం. రోడ్డు మీద నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్ అవుతున్నాయి, అలా అని చెప్పేసి ఇంటికి వస్తాం రావని చెప్పి ఇంట్లో కూర్చోలేం కదా. అలాగే నేను రాస్తున్న కథ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కాన్ఫిడెన్స్ ఉండాలి. ప్రజెంట్ చేయడం అనేది తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కాన్ఫిడెన్స్ ఉంటేనే ముందుకెళ్ళగలుగుతాను. నాకు ఆ పూర్తి నమ్మకం ఉందండి, నా కథను నిలబెడుతుంది నమ్మకం ఉంది. 99 minutes అండి. ఓకే, సూపర్. శేఖర్ గారు హాయ్. మరి ఇందులో మొత్తం అంతా బ్యాక్గ్రౌండ్ స్కోరర్ లోనేనా లేదంటే ఏమన్నా మౌంటైన్ సాంగ్స్ లాంటివి ఏమైనా ఉంటాయా? సాంగ్ ఉందండి, బట్ ఫేసెస్ కనిపించవు అందులో కూడా. అట్లాంటి సిచ్యువేషనల్ బేస్డ్ సాంగ్ అండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఒక సిచ్యువేషనల్ సాంగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రమే. అవునండి. శివప్రసాద్ గారు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. కథ నమ్ముకునే మరి 99 minutes అంటే గ్రేట్. థ్యాంక్ యూ. రాజా ఎవరిని ఎవరు నమ్మంటున్నారు? రాజా హీరో అండి, రాణి హీరోయిన్ అండి. హీరోయిన్ ని హీరో రమ్మంటున్నారు, రాజా రాణి అంతే. సో కథ 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 నేను అడిగిన క్వశ్చన్ అన్నిటికీ కథ 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 మరి అన్నిటికీ మూలం కథే కదండి. అంటే కథ అనేది ఒక మనిషి డ్రీమ్ లో ఉన్నప్పుడు జరిగే సన్నివేశాలని ఇన్స్పిరేషన్ తీసుకొని చేసిన సినిమా ఇది. అలా ఏం లేదంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో జరుగుతున్న స్టోరీ అంటే భార్యాభర్తలు, దాంట్లో ఒక మధ్యలో ఒక పర్సన్ వస్తే ఎలా ఉంటుంది, ఆలోచించకుండా దారిసే పరిస్థితులు ఏంటి అనే చిన్న కాన్సెప్ట్ ఇచ్చినట్టు. అంటే ఇలా మీరు చూపించినప్పుడు జైల్లో ట్రైలర్ కనిపిస్తుంది కదా, అంటే ఇది దయ్యం ఆ జైలు దాకే వెళ్ళి వాళ్ళు ఎంత కొడుతూ ఉంటుందా సినిమా అంతా? అందుకే ట్రైలర్ చూపించాను సార్, సినిమా చూపించలేదు. మొత్తం చెప్పలేం కదా, కాన్సెప్ట్ ఏంటనేది మొత్తం చెప్పలేం కదా. మీరు సార్ ఇలాంటి చేయటం అంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, టఫ్ గా ఉంటుంది జాబ్. అవును. ఏం ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువ యూజ్ చేస్తారు మీరు? ఇన్స్ట్రుమెంట్స్ బేసిక్ గా హర్రర్ దానికి ఎక్కువ డిఫరెంట్ టైప్ ఆఫ్ సింత్ అట్లాంటివి ఉంటాయండి. అండ్ ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ రెగ్యులర్ ఏదైనా ఉన్న వైలన్ కానీ, లేకపోతే ఫ్లూట్ కానీ, లేకపోతే బేస్ అంటాం, షెలోస్ అంటాం, ఇట్లాంటి ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇలాంటి మూవీస్ వచ్చేటప్పటికి దాన్ని కూడా మాడిఫై చేసి ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఈక్యూ చేసి దాన్ని డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ లో మార్చి సో దట్ కొత్త సౌండింగ్ వస్తుందని అట్లా కూడా చాలా సీన్స్ లో ట్రై చేశాను. కథ మొత్తం ఎట్లా ఉంటుంది? చూసారు కదా డైరెక్టర్ గారు. అవునండి, మీకు కథ మొత్తం ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. స్టార్టింగ్ నుంచి మీకు స్టార్టింగ్ ఒక 2-3 minutes నుంచే క్యూరియాసిటీ అయితే బిల్డప్ అవుతుంది. అసలు ఏం జరుగుతుంది, ఇతను ఎవరు అంటే ఫేస్ ఎవరు అని కాదు, ఎందుకు ఈ పని చేస్తున్నాడు, ఏం జరగబోతుంది. సో ఈ క్యూరియాసిటీ అయితే స్టార్టింగ్ నుంచి ఉంటుందండి. ఉన్న తర్వాత సస్పెన్స్ ఒకటి మెయింటైన్ అవుతా ఉంటుంది. అట్ ద సేమ్ టైం హారర్ ఉంటుంది. క్లైమాక్స్ తీసుకెళ్ళిన తర్వాత బోత్ హారర్, చిన్న ఎమోషన్, కామెడీ అన్ని కలగలుగు ఉంటాయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సుప్రసాద్ గారు కంగ్రాట్స్ అండి. సార్ నమస్కారం. థ్యాంక్ యూ. చెప్పండి సార్. హీరోలు డైరెక్ట్ గా యాక్ట్ చేస్తున్న సినిమాలే ధమాలనే రోజులు. అసలు మీరు ఫేస్ చూపించకుండా కథ చేయడం అనేది చాలా కష్టం చెప్పాలి. సినిమా అంతా అలాగే ఉంటుందా, మధ్యలో లాస్ట్ లో ఎక్కడన్నా రివీల్ చేస్తారా ఆ యాక్టర్స్ ని? ఎక్కడ లాస్ట్ వరకు రివీల్ చేయరు. లేదు సార్, మీరు అన్నారు కదా సినిమా ఎంత పెద్ద హీరోలు చేసినా డమాల్ ఉంటుంది అని. ఎందుకు డమాల్ ఉంటుంది సార్? కథ లేకపోవడం వల్ల. అదే అందుకే చేసిన సినిమా సార్. అంటే మీకున్న కథ, ఆ కథ ఎలా వచ్చింది, ఆ కథ కమానం ఏంటి? ఏం లేదు సార్, అనుకోకుండా రాస్తున్న కథ, చిన్న థాట్ వల్ల వచ్చిన కథ. మీరేం డైరెక్ట్ సార్ నేను రాస్తున్నాను కాబట్టి నేనే తీస్తే బాగా తీయగలని నమ్మకంతో తీసానండి. మీ వెనక పోస్టర్ లో ఒక గాఢ కౌగిలి ఉంది సార్, దానికి డైలు 100 అని కొట్టారు అక్కడ సార్. ఏంటండి అది? భయం పుట్టించడానికా, భయం పెట్టడానికా? భయపెట్టడానికి తీసిన పోస్టర్ అండి, భయపెట్టడానికి తీసిన సినిమా అండి. మీరు తప్పకుండా చూడాలి. థ్యాంక్ యూ. ఇలాంటి చిన్న సినిమాలకి పెట్టింది పేరు శేఖర్ చంద్ర. ఆయన చేస్తే ఆ సినిమా హిట్ అనే చెప్పాలంటే చాలా సినిమాలు ఇలాంటి హర్రర్ మూవీస్ చాలా హిట్లు ఉన్నాయి. అవును, మరో హిట్ కొట్టబోతున్నందుకు ముందుగా కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ.
ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇంకొంచెం క్లియర్ గా ఆ పోస్టర్ జస్టిఫికేషన్ ఏమైనా చేస్తారా? ఎందుకంటే డెవిల్ హ్యాండ్ ఉంది, హ్యూమన్ హ్యాండ్ ఉంది, విత్ 100 days ఇన్ ద జైల్ ఉంది. సో దాని గురించి ఏమైనా జస్టిఫికేషన్? ఆపదలో ఉన్నప్పుడు ప్రజెంట్ ఎవరికి 100 కాల్ చేస్తున్నాం అండి. ప్రజెంట్ ఆ పేజ్ లో చేస్తుంది అనుకోండి. జైల్లో ఉన్న వ్యక్తి 100కి ఎలా కాల్ చేయాలి? అదే సినిమా చూస్తే అర్థమవుతుంది, మొత్తం క్లియర్ చేయలేదు. సో ఇప్పటి వరకు మీరు మ్యూజిక్ కంపోజిషన్ చేసిన అన్ని సినిమాలు కూడా ఈ జోనర్ కే ఎక్కువగా ఉన్నాయి. అలా ఏం లేదండి, అంటే అన్ని సినిమాలు హారర్ చేయలేదు, చాలా లవ్ స్టోరీస్ చేశాను. ఇవే ఉన్నాయి కదా, అమరావతి కానీ. అమరావతి, అవును, ఎక్కడికి పోతాం చిన్నవాడ. లేదండి, అంటే ఫస్ట్ ఎప్పుడైతే అనసూయ అలాంటివి క్లిక్ అయ్యి బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కానీ అవి, సో ఆబ్వియస్ గా నాకు అలాంటి మూవీస్ రావడం, లవ్ స్టోరీ హిట్ అయితే లవ్ స్టోరీస్ రావడం, సో మోస్ట్లీ లవ్ స్టోరీస్, హారర్ స్టోరీస్ ప్యారలల్ గా నడుస్తా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేటప్పుడు అది కంపోజ్ చేసేటప్పుడు మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ దానికి తగ్గట్టుగా కంపోజ్ చేస్తారు. అసలు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తెలియదు, కానీ డైరెక్టర్ గారు చెప్పినప్పుడు పలానా సిచ్యువేషన్ కి పలానాది అని చేశారా, లేదంటే ఆ సిచ్యువేషన్ లోకి వెళ్ళి? లేదండి, అదే మెయిన్ గా ఏంటంటే ఇలాంటివి ఏమన్నా కన్ఫ్యూజన్ వస్తాయా, ఏ క్యారెక్టర్ ఎవరు ఏంటి అనేది ఉంటుంది. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి వచ్చినప్పుడు చూస్తే ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు, అండ్ ఆ టైమింగ్ కూడా క్లారిటీ ఉంటుంది, ఎక్కడ భయపడుతున్నారు. సో ఫేస్ ఎక్స్ప్రెషన్ లేకపోయినా కూడా మ్యూజిక్ తో ఇచ్చే బ్యాంగ్ కానీ, లేకపోతే ఎమోషనల్ సీన్స్ లో ఎమోషన్ కానీ, కామెడీ కానీ, ఆ క్లారిటీ ఉంటుంది. సో మనకి నవ్వొస్తుంది ఫేస్ చూడకపోయినా భయం వేస్తుంది, ఫేస్ చూడకపోయినా మనకి నెక్స్ట్ ఏం జరుగుతుంది క్యూరియాసిటీ ఉంటుంది. మామూలుగా ఫేస్ లో టెన్షన్ ఉంటే మనకి టెన్షన్ కలుగుతుంది, బట్ అన్లిమిటెడ్ టెన్షన్ అనుకోండి దీంట్లో. ఎక్కువ కష్టపడి అందరూ యాక్చువల్ గా ఏదైనా యాక్టర్ కానీ యాక్ట్రెస్ కానీ సినిమా చూస్ చేసుకునేటప్పుడు మన ఫేస్ అనేది కనిపించాలి, మంచి సినిమా తీస్తే అది ఇంకా ఫేమస్ అవుతాం కదా అని అనుకుంటారు. కానీ డైరెక్టర్ గారు మీకు చెప్పినప్పుడు సో మీరు మొత్తం హైట్ అయి ఉండి ఓన్లీ జస్ట్ ఏదైతే ఉందో భయాన్ని మాత్రమే చూపించారు, ఫేసెస్ ని దాచిపెట్టి. సో మీరు చూస్ చేసుకునేటప్పుడు ఆ పాయింట్ గురించి ఆలోచించారా, లేదంటే కథని నమ్మి చూస్ చేసుకున్నారా? యాక్చువల్గా నాకు ముందు కథ చెప్పినప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు. సో తను అంత కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు ఏంటంటే నా జాబ్ చాలా ఈజీ అయిపోయింది యాక్చువల్గా. సో నేను పెద్ద రిస్క్ ఏం తీసుకోలేదు. సో తనే కాన్ఫిడెంట్ గా ప్రతిదీ చెప్తా ఉన్నాడు. సో తన గైడెన్స్ లోనే నేను వర్క్ చేస్తా వెళ్ళిపోయాను. అదేంటంటే జస్ట్ ఎక్కడ ఫేస్ రివీల్ అవ్వకుండా చూసుకోవడం, అదొకటి మామూలుగా లైటింగ్ అంటే టఫ్ అవ్వలేదు. ఎందుకంటే డైరెక్టర్ గారికి అంత కాన్ఫిడెన్స్ లో ఉండి తను ప్రతిదీ చూసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సో మీరు అన్నట్టు శేఖర్ చంద్ర గారికి ఈ సినిమాకి ఎక్కువ హార్డ్ వర్క్ ఉంది, నాకు చాలా ఈజీ అయిపోయింది అనమాట బికాస్ ఆఫ్ హిస్ కాన్ఫిడెన్స్. కనిపించకుండా ఉండడం అనేది అంటే చూసే వాళ్ళకి ఎలా ఉన్నది సరే, యాక్ట్ చేసే వాళ్ళకి ఉంటది కదా, మేము కనపడాలి, మా ఫేస్ అనేది సినిమాలో ఎక్కువ కనిపిస్తే బాగుంటది, ఒక చిన్న క్యారెక్టర్ ని లాంగ్ లెంత్ ఉంటే బాగుంటది అని అనుకుంటారు. అలాంటిది ఫేసే కనిపించకుండా ఉన్నప్పుడు మీకు ఏమనిపించలేదా? నాకేమనిపించలేదు. బేసిక్ ఆర్టిస్ట్ లకు ఉంటుంది, ఒక క్లోజ్ షాట్ పడాలి, ఒక క్లోజ్అప్ పడాలి అనేది ఆర్టిస్ట్ లకు ఉంటుంది. వాళ్ళు ఫీల్ అయ్యారు. బట్ అంటే మా టాస్క్, మా ఐడియా ఇన్సెల్ఫ్ ఎవరి ఫేస్ రివీల్ చేయకూడదు, త్రూఅవుట్ మూవీ ఎలా హైడ్ చేయాలి అనేది ఆ ప్రయత్నంలోనే ఉన్నది తప్పించేసి ఎవరి ఫేస్ పెట్టేసి ఎవరి క్లోజ్అప్ చేస్తా ఎవరి ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేద్దాము అనేది లేదనమాట. సో వాళ్ళు అంటే ఆల్ క్రెడిట్స్ కోర్సు శివప్రసాద్ గారు డైరెక్టర్ గారు. ఎందుకంటే ఆయన ఫస్ట్ ఐడియా వచ్చిందే ఇది ఫేసెస్ కనిపించకుండా చేద్దాము, ఎలా ఉంటది అనేది నా దగ్గరికి వచ్చాడు. సో అంత కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు నేను తను పుష్ చేసి ముందుకెళ్ళాను అనమాట. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, ఇప్పుడు ఇలాంటి కాన్సెప్ట్ అనేది అంటే చాలా రేర్ గా వస్తుంది, అంటే ఇప్పటి వరకు చూడలే ఇలాంటి ఏంటంటే ఫేస్ రివీల్ చేయని కంటెంట్ అనేది. అంటే మీకు అంత కాన్ఫిడెన్స్ ఉంది ఇలాంటి కాన్సెప్ట్ తీస్తే జనాలకు ఎక్కుతుంది, జనాలు చూస్తారు. సో ఇందులో అంటే ఏంటి అంత పాయింట్, అంటే మీరు ఒక లైన్ అనుకున్నారని చెప్పారు కదా, ఆ లైన్ మీద సినిమా తీస్తారు. మీరు అనుకున్న బడ్జెట్ అలానే మీరు అనుకున్న స్టోరీ అదంతా కరెక్ట్ గా వచ్చిందంటారా ఇప్పటి వరకు? నేను అనుకున్నంత వరకు అయితే నేను కరెక్ట్ గా చేయగలిగింది.
రిజల్ట్ ఏంటనేది ఇప్పుడు ప్రేక్షకుల మీద ఆధారపడి ఉంటుంది. బట్ నా వరకు నేను ఏం రాసుకున్నాను, అది సినిమాకి ప్రాణం పోసిన శేఖర్ ప్రసాద్ గారికి, నాగ శ్రీవాస్తు గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పాలి. మా ముగ్గురి కృషి వల్ల మేము ఏమైతే రాసుకున్నామో నేను వీళ్ళిద్దరికీ అది చెప్పగలిగాను, వీళ్ళకి ఏమైతే చెప్పగలిగానో అది పర్ఫెక్ట్ గా తీయగలిగాను. అంటే మీకు అంత కాన్ఫిడెన్స్ ఉన్నట్టున్నారు యాక్చువల్గా, కాన్ఫిడెన్స్ 100% కాన్ఫిడెంట్. విష్ ఆల్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ ఇప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ కెమెరామెన్ ఎక్కువ పని ఉంటుంది ప్రాక్టికల్ గా, టెక్నీషియన్ గా. డే టైం ఎన్ని షార్ట్స్ వస్తాయి, నైట్ టైం ఎన్ని షార్ట్స్ వస్తాయి సినిమాలో? యాక్చువల్గా అంటే రెండు మిక్స్ మ్యాచ్ ఉంది. యాక్చువల్గా మ్యాక్సిమం నైట్ టైం ఉంది. సో మేము ఇక్కడ అంటే యాక్చువల్ మాకు టైం చాలా తక్కువ టైంలో చేసాము. సో మ్యాక్సిమం డే ఫర్ నైట్ షూట్ చేశాను. సో అక్కడ ఏది డే ఫర్ నైట్ కోసం నేను కొంచెం టైం తీసుకున్నాను, మిగతా టైం అంతా చాలా ఈజీగా వెళ్తుంది. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పాను యాక్చువల్గా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఆయన. షార్ట్లు ప్రతిదీ చెప్పేవాడు, నాకు ఇక్కడ ఇది క్లోజ్ కావాలి, ఇక్కడ ఇది కావాలి. అక్కడ ఏంటంటే ఓన్లీ ఒకటే ఫేస్ కనిపించకుండా అది చూసుకోవడం, అదొక్కటే జాబ్ అయింది నాది. అది ఒక లైటింగ్. సో అవి రెండు తప్పించేసి మిగతాదంతా తనే చూసుకున్నాడు. తనకి ఏమేమి కావాలి, షార్ట్ టీజర్ కానీ ఎవ్రీథింగ్ చాలా ప్రీ ప్లాన్ గా. అది కూడా 1 month లో తను చెప్పి నాకు ఐడియా చెప్పినాక విత్ ఇన్ 1 month లో మేము షూట్కి వెళ్ళిపోయాం. సో మిగతా ప్రీ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ తనే చేసుకున్నాడు అనమాట. సో ఇక్కడ ఏంటంటే అదే అంటున్నాను, నాకు పెద్ద టఫ్ జాబ్ లాగా అనిపించలేదు. బట్ హ్యాపీగా వర్క్ చేసాం. బికాస్ అంటే ఒక అండర్స్టాండింగ్ ఉంది. తను నన్ను నమ్మాడు, నేను తను నమ్మాను. సో హ్యాపీగా కూల్గా వెళ్ళిపోయాం. ఎక్కడ డిస్టర్బెన్స్ కూడా అవ్వలేదు. విత్ ఇన్ షార్ట్ టైం మేము ఒక మంచి ప్రోడక్ట్ ని డెలివర్ చేసాము. దానికి శేఖర్ గారు ప్రాణం పోసాడు. సో నైట్ ఎఫెక్ట్ అంటే కామన్ గా మేనేజ్ చేసుకోవచ్చు. సో డే ఎఫెక్ట్ చేసినప్పుడు స్టేషన్ స్టార్స్ కానీ షాడోస్ కానీ ఎట్లా మేనేజ్ చేస్తారు ఫేస్ కనిపించుకున్నా? డే టైంలో చేసేటప్పుడు ఈ షార్ట్స్ కంపోజ్ చేసేటప్పుడు షార్ట్స్ అన్ని నైట్ బ్లాక్ డార్క్ ఉంటుందంటే బ్లాక్ టైం లైటింగ్ వాడుకోకుండా వెళ్ళిపోతుంది నైట్ ఎఫెక్ట్. డే ఎఫెక్ట్ లో ఎక్స్ప్రెషన్స్ ఎట్లా చేశారు? ఎక్కువ ఏం దీంట్లో దిగారు షార్ట్స్? యాక్చువల్గా మేనేజ్ చేసాము. బట్ అదే ఎక్కడ ఏంటి, ఎవరిని ఎక్కడ ఏ పాయింట్ లో ఫోకస్ కావాలి, ఎక్కడ ఉండకూడదు అనేది దాని మీద ఫోకస్ చేసాము. సో అది పెద్ద ప్రాబ్లం అవ్వలేదు. డే అండ్ నైట్ పెద్ద వేరియేషన్ అవ్వలేదు. అలా డార్క్ లో ఏముండదు సార్ మూవీ. మీరు అన్నట్టు క్యారెక్టర్స్ చూపించకుండా డార్క్ లో ఉంచడమే కాదు, బట్ తెలియకూడదు అనేది ఒకటే కాన్సెప్ట్. డే అయినా నైట్ అయినా ఫేస్ తెలియకూడదు. అది ఫేస్ ఫీచర్స్, ఐస్, నోస్, ఇవి ఆ పార్ట్స్ వాడుకుంటూ సో ఎగ్జాక్ట్ ఫుల్ ఫిగర్ రివీల్ అవ్వకుండా మేనేజ్ చేశాను. థ్యాంక్ యూ సుప్రసాద్ గారు. అంటే ఇన్స్పిరేషన్ ఏంటంటే మీకు ఒక ఐడియా అనేది వచ్చింది కథ చేయడానికి. ఇన్స్పిరేషన్ ఏమన్నా ఉందా? మీరు సినిమా చేసిన తర్వాత ఎలాంటి సినిమాలు ఉన్నాయని చెప్పి మీ దృష్టికి వచ్చిందా? ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఏం లేదు సార్. యాక్చువల్గా రమారెడ్డి భరద్వాజ గారి దగ్గరికి వెళ్ళి కలిసినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, డ్యూయల్ అనే సినిమా వచ్చింది, దాంట్లో ట్రక్, కారు 2 కనిపిస్తాయని చెప్పారు. అప్పటి వరకు నాకు తెలియదండి. కానీ సినిమా చూసిన తర్వాత ఏంటంటే ట్రక్ డ్రైవర్ తప్ప మిగతా వాళ్ళందరూ కనిపిస్తున్నారు ఆ సినిమాలో. ప్రజెంట్ అంటే నా ఒపీనియన్ ప్రకారం ఇంతవరకు ఫేస్ క్యారెక్టర్ అంటే అప్పటి వరకు నేను అనుకున్నాను ఓ డ్యూయల్ అనే సినిమా వచ్చిందట అనుకున్నాను. కానీ తర్వాత చూశాను డ్యూయల్ సినిమాలో క్యారెక్టర్స్ కనపడుతున్నాయండి. నాకు తెలిసి మా సినిమాలోనే ఇంతవరకు ఏపీఎస్ క్యారెక్టర్ కనపడకుండా సినిమా ఫస్ట్ సినిమాని నా హోప్ నేను అనుకుంటున్నాను. ఇది కనుక సక్సెస్ అయితే ఇలాంటి ప్రాజెక్టులు మరిన్ని వచ్చే అవకాశం ఉండొచ్చు ఎట్లా? ఉండొచ్చు అని చెప్పలేనండి. దీన్ని ఫేస్ చేసుకొని తీస్తారు అని చెప్పలేను. ఎందుకంటే ఎవరి ఆలోచనలు వాళ్ళే కదా సార్. నాకు ఈ ఆలోచన వచ్చింది, వేరే వాళ్ళు దీనికి సక్సెస్ అయినా సక్సెస్ అనేది ఏంటంటే సార్ ఇప్పటివరకు నేను తీసుకురావటమే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక సక్సెస్ అనేది డిపెండ్స్ అపాన్ ఆడియన్స్. అలాగే దీన్ని బేస్ చేసుకొని చేస్తారా చేయరా అనేది డైరెక్టర్స్ పైన డిపెండ్ అవుతుంది. అంటే నేనేదో మార్పుతా, నేనేదో మార్పు చేస్తా, నేనేదో చేంజ్ చేస్తా అని నేనేం చెప్పట్లేదు సార్. అలాగే అంటే ఇది ఒకటే కాదు, మీరు చాలా సినిమాలు కొన్ని ప్రాజెక్టులు కూడా పైప్ లైన్ లో ఉన్నాయి, రిలీజ్ రెడీగా ఉన్నాయి అంటారు. సో వాటి గురించి ఫస్ట్ మూవీ మాతృ అండి, జాన్ జెట్టి గారి డైరెక్షన్ లో తీసిన మూవీ ఫస్ట్ మూవీ.
అది మోస్ట్ ప్రాబబ్లీ మేలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాను. తర్వాత ఇది రారాజా అయిపోయిన తర్వాత సుహాసిని గారికి స్టోరీ చెప్పడం జరిగిందండి. సుహాసిని గారికి స్టోరీ చెప్పడం జరిగింది. సుహాసిని మణిరత్నం గారికి ఓకే చేశారు. ఇమీడియట్ గా షూట్ అయిపోయింది. షూట్ కూడా కంప్లీట్ అయింది. టాకీ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇంకా 2-3 ప్రాజెక్టులు కూడా ప్లానింగ్ లో ఉన్నాయి సార్. అంటే మీకు ఈ సినిమా గురించి తెలిసిన తర్వాత టాలీవుడ్ నుంచి మీరు ఎవరెవరిని కలిశారు, వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది, సో వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? కొంతమందిని కలిసినట్టున్నారు కదా, భరద్వాజ గారు కానీ కొంతమంది. అందరినీ కలిసాను సార్. అందరినీ మీన్స్ భరద్వాజ్ గారిని, జేఎస్కృష్ణ గారిని, ఎన్నమూరి వీరేంద్రనాథ్ గారిని, వీళ్ళందరినీ కలిసాను. బామోహన్ గారిని, విజయ హర్షవర్ధన్ గారు, మన జమ్ని సురేష్ గారు, ప్లస్ మన అందరినీ మ్యాక్సిమం అదే అనీష్ కురేళ్ళ గారు, మోస్ట్ ఆఫ్ అందరినీ కలిసానండి. మ్యాక్సిమం అందరూ సపోర్టివ్ గా ఉన్నారు. ఎవరు కూడా నెగిటివ్ ఏం మాట్లాడలేదు. ఇంతవరకు నాకు నెగిటివ్ ఎవరు పంపించలేదు. మార్చ్ 7th మీ సినిమాతో పాటు దాదాపు అంటే 12 సినిమాలు ఉన్నాయి చెప్పాలంటే. సో ఒక కాంపిటీషన్ అనేది గట్టిగా ఉంది. సో ఏంటి, ఎలా చూస్తారు ఈ కాంపిటీషన్? డేట్ అనౌన్స్ చేసినప్పుడు నాకు తెలిసి సార్ ఈ సినిమాలు వస్తాయని. ఒకవేళ ఈ సినిమాలు వచ్చినా కూడా ఇప్పటికైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళు వెళ్ళాలనే ఉద్దేశంతో వెళ్తున్నాం సార్ ముందుకి. ప్రేక్షకులు ఆదరించినా ముందుకు వెళ్తాం, ఆదరించకపోయినా వెనక్కైతే వెళ్ళాం సార్, ముందుకే వెళ్తాం. సినిమాలు అయితే కంటిన్యూ చేస్తాం. ఆదరిస్తే ముందుకు వెళ్తాం సార్, ఆదరించకపోయినా ముందుకే వెళ్తాం. వెనక్కి వెళ్ళాలని అనుకోవట్లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ హాయ్ సార్. చాలా ఎక్స్పెరిమెంట్స్ వస్తుంటాయి. మీకు మీ మీద చేస్తున్న ప్రయోజనం అనిపిస్తుంది. నాకు నా మీద చేసుకుంటే నేను ఇంట్లో చేసుకుని చూసుకుంటా, కానీ బయటకి ఎందుకు రిలీజ్ చేస్తాను. మీ ప్రయోజనం మా వరకు వస్తుంది కదా, ప్రయత్నం సార్ అంతే, చూద్దాము అనే ప్రయత్నం సార్ అంతే. ఎక్స్పెరిమెంటల్ గా తీస్తాం. అందుకే నేను ఈ స్టోరీకి వేరే ప్రొడ్యూసర్ ని కన్సల్ట్ అవ్వలేదండి. నా బయటనే వాళ్ళ మీద వద్దండి. పైసలు ఒప్పుకుంటున్నారా? అంతే సార్, ఎవరు ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి. అలాగే సార్, అంటే ఒక ఐడియాని ఫ్లాష్ అయింది, కానీ ఐడియాని పట్టుకొని త్రూఅవుట్ సస్టైనబుల్ గా సినిమాని కథ నడపడం అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఐడియా వరకు చాలా ఎక్సైట్ అవుతా ఉంది, కానీ ఐడియా మనం దాన్ని ప్రాక్టికల్ గా మార్చే ప్రక్రియ ఎక్కడో చోట డైల్యూట్ అవ్వచ్చు, లేకపోతే అడ్జస్ట్మెంట్ జరగవచ్చు, రెండు జరుగుతుంది. సో మీ జర్నీ ఏంటి? ఏం లేదు సార్, అనుకోగానే సరిపోదు. అనుకున్నది సక్సెస్ అయినా కాకపోయినా చివరి వరకు పోరాటం అనేది, కృషి చేయడం అంటారు కదా, అది ఇంపార్టెంట్ అని నా ఒపీనియన్. అది సక్సెస్ అవుతుందా కాదా అని చెప్పేసి ముందే మనం ఆగిపోవడం కంటే మనం ఏదైతే అనుకున్నామో అది చివరి వరకు పోరాడడం అనేది ఒపీనియన్ తీసామండి. అదే సార్, అంటే అడ్జస్ట్మెంట్ అంటే సినిమాని ఫేసెస్ కనిపించకుండా కథ మొత్తం చెప్పడం అన్నది ఒక న్యూ ఐడియా. అట్ ద సేమ్ టైం ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ టు ఎనీ మేకర్. అవునండి. కానీ దీన్ని విజువల్ గా ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్ లో ఎక్కడైనా ఆ ఎంగేజ్మెంట్ లెవెల్స్ డౌన్ అయ్యింది. ఫస్ట్ షాట్ తీసినప్పుడే డౌన్ అయిపోయింది. ఫస్ట్ షాట్ తీసినప్పుడే డౌట్ పడా అంటే ఏంటి తీస్తున్నాను బాగానే వస్తుంది, కానీ ఇలా మిగతా మొత్తం కన్విన్స్ చేయగలనా అనిపించింది. బట్ ఏంటంటే వాట్ ఎవర్ మేబీ ఎందుకు ఇలా అంటే మామూలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫిలాసఫీ ఉంటుంది కదా, అది ఏమైనా కానివ్వండి. ఇప్పుడు చివరి వరకు ఆడి ఓడిన వాడు గెలిచిన వాడితో సమానం అని వెళ్తున్నాను, అలా ముందుకు వెళ్తున్నాను. అలా అదే కాన్ఫిడెన్స్ తో వెళ్ళాను. వీళ్ళకి చెప్పడం కూడా అలాగే చెప్పాను. వాళ్ళు కూడా సపోర్ట్ కూడా అంతే హార్ట్ఫుల్ గా చేశారు. హాయ్ సార్, అంటే ఎనీ మూవీకి ఫస్ట్ ఆడియన్స్ దాన్ని ఫ్రెష్ గా విజువల్ చూసి దాన్ని నెక్స్ట్ లెవెల్ కి మీ మ్యూజియం తో కానీ మ్యూజిక్ తో కానీ ఎలివేట్ చేస్తుంటారు. ఆ మూడ్ ని ఎలివేట్ చేయడంలో మ్యూజిక్ డైరెక్టర్ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ మొహాలు కనపడని సినిమాలు వచ్చేసరికల్లా ఆ మూడ్ ని ఎలివేట్ చేయడంలో మీ బాధ్యత మరింతగా పెరిగింది. ఎన్ని అదర్ థ్రిల్లర్స్ చూస్తున్నా అక్కడ ఆర్టిస్ట్ ఫేస్ లో భయం ఏదో చూసి వీడు భయపడుతున్నాడని తెలుసుకోవచ్చు. ఫేస్ కనపడదు. అది మీకు ఎంత బిగ్గెస్ట్ ఛాలెంజ్? అండి, అది ఎంత ఛాలెంజో అంత స్కోప్ కూడా ఉంది నాకు అన్న ఇది తెలిసిందండి మూవీ చూసినప్పుడు. సో డెఫినెట్ గా ఇది ఒక కొత్త స్కీమ్. కంప్లీట్ గా రకరకాల జానర్స్ మూవీస్ వర్క్ చేశాను. డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి మూవీస్ లో. బట్ ఇది వచ్చేటప్పటికి ఏంటంటే టోటల్ ఏమంటారు డీల్ చేసే విధానమే
డిఫరెంట్గా ఉంది వితౌట్ ఫేసెస్ అది. బట్ మీకు క్యారెక్టర్ అనేది తెలియకుండా క్యారెక్టర్ అనేది జరుగుతుందండి. పోలీస్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, అందులో క్యారెక్టర్ అనేది ప్రాపర్ గా కన్వే అవుతూ ఉంటుంది. బట్ మ్యూజిక్ లో మీరు అన్నట్టు ఎక్స్ప్రెషన్ కి మ్యూజిక్ అనే కాన్సెప్ట్ దీంట్లో లేకుండా ఫీల్ మూడ్ కి మ్యూజిక్ ఉంటుందండి. ఆ ఫీల్, ఆ ఇంటెన్సిటీ బ్యాంగ్ వస్తుంది, లేకపోతే ఒక టెన్షన్ స్టార్ట్ అయింది, ఆర్ఎల్స్ ఒక షాకింగ్ ఎలిమెంట్, ఒక ట్విస్ట్ జరిగింది అన్నప్పుడు మీకు ఆ మ్యూజిక్ అనేది అక్కడ దాన్ని కన్వే చేస్తుంది. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఆర్టిస్ట్ అనే వాళ్ళు ఎక్స్ప్రెషన్ ఇస్తే అది ఒక లిమిట్ వరకు ఉంటుంది. అతను ఇచ్చే ఎక్స్ప్రెషన్ కి, అతని పట్ల షాక్ వరకు ఒక మ్యూజిక్ అనేది ఉంది. సో ఇక్కడ అవి లేవు కాబట్టి మ్యూజిక్ హ్యాస్ టు బి మోర్ ఫర్ ద సిచ్యువేషన్ కి, ఆ సిచ్యువేషన్ కి ఎంత భయపడతారు అన్న మ్యూజిక్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మోర్ ఇయర్స్ కూడా ఎక్కువ ఓపెన్ అవుతాయి ఈ మూవీలో, ఎందుకంటే ఎక్కువ సౌండ్ మీద వెళ్తూ ఉంటుంది కాబట్టి. సో వీ టుక్ కేర్ అబౌట్ ద ఇన్స్ట్రుమెంటేషన్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొత్తగా ఉండాలి, సౌండింగ్ బాగుండాలి, బికాస్ మోర్ ఎంగేజ్మెంట్ ఉంటుంది. నార్మల్ డైలాగ్ ఆర్టిస్ట్ ఉన్నారు అంటే బ్యాక్గ్రౌండ్ లో కొన్ని సీన్స్ కి నార్మల్ గా మ్యూజిక్ చేసినా కూడా ఆ సీన్ అయిపోతుంది, ఆ సీన్ అది సరిపోతుంది. బట్ ఇక్కడ అది కాదు, చిన్న అంటే మోర్ ఎఫర్ట్ కొంచెం ఉంది. సార్ లిమిటెడ్ క్యారెక్టర్స్ తో వెళ్ళారండి, అంటే ఫేసెస్ కనపడవు కదా, అంటే ఇలాంటి కథలు కొంచెం లిమిటెడ్ క్యారెక్టర్స్ తో వెళ్ళటం సేఫ్ కదా అనుకున్నారా? నియర్లీ 20 చేంజెస్ క్యారెక్టర్ ఉన్నాయి, 20 to 24, 26 క్యారెక్టర్స్ ఉంటాయి ఆల్మోస్ట్. ఓకే, అంటే ఒక హారర్ ఎలిమెంట్ తో పాటు ఒక మంచి లవ్ స్టోరీ కూడా కనిపిస్తుంది. లవ్ స్టోరీ ఉంటుంది, కామెడీ ఉంటుందండి, ఏమి కనిపించకుండా ఉంటుంది. అవును సార్, ఏమి కనిపి మీరు అన్ని సినిమాలకి ఎలా అయితే రివ్యూ ఇస్తారో అలాగే రివ్యూ ఇస్తారు. ఇచ్చిన తర్వాత మర్చిపోతారు, ఓ అవును కదా లాస్ట్ క్యారెక్టర్ ఫేస్ కనపడట్లేదు కదా అనే ఫీలింగ్ వచ్చేస్తారు. మర్చిపోవడం మీన్స్ ఆ ఫీలింగ్ లో ఉంటారు అని చెప్పడం నా ఫీలింగ్. సో అదే జరిగితే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మ్యాజిక్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ గారు, యాక్చువల్ గా మనకి ఏంటంటే ఎప్పుడైనా ఎక్స్ప్రెషన్ కనిపిస్తే వీళ్ళు భయపడుతున్నారు లేదా భయపెడుతున్నారు అని తెలుసు. సో మనకి ఇప్పుడు ఎక్స్ప్రెషన్ తెలియకుండా ఎలా ప్రేక్షకులను భయపెట్టబోతున్నారు ఈ మూవీ ద్వారా? మేడం ఇప్పుడు మీరు ట్రైలర్ చూసారు, చూసి అలాగే ఎక్స్ట్రా మ్యూజిక్ తోటి, ఆ టేకింగ్ తోటి అర్థమైపోతుంది మేడం. భయపడే సీన్, బాధపడే సీన్, ప్రతి ఎమోషన్ క్యారీ చేస్తాం దాంట్లో, అంతే కనిపిస్తుంది మీకు. అలా ఎక్కడ కూడా ఏ సెకండ్ కూడా ఆడియన్స్ అనే వాళ్ళు ఎంగేజ్ చేస్తారు. అంటే రీసెంట్ గా మనకి ఒక లాస్ట్ వీక్ లో కూడా అన్ని హారర్ మూవీస్ రిలీజ్ అయ్యాయి. సో వాటిలో ఏంటంటే ఒకటి శబ్దం ద్వారా భయపెట్టారు, ఒకటి ఏంటంటే విజువల్స్ ద్వారా, అలా అలా ఉన్నాయి. సో ఇది ఎంతవరకు ప్రేక్షకులు యాక్సెప్ట్ చేసే విధంగా ఉండబోతుంది? నా హోప్ ఏంటంటే మేడం, నాకైతే చాలా కాన్ఫిడెన్స్ ఉంది మేడం, సినిమాని ఆదరిస్తారు ప్రేక్షకుల దేవుళ్ళ. కానీ ఏదైనా వాళ్ళ వరకు వచ్చేంతో తెలుస్తుంది. నేను ఆ సినిమాలతో కంపారిజన్, నాకంటే పెద్ద సినిమాలు కావచ్చు, నాకంటే చిన్న సినిమాలు కావచ్చు, ఎవరితో కంపేర్ చేసుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఓన్లీ వన్ రీజన్, ఫేస్ ఎక్కడ కనిపించట్లేదు. ఇంతవరకు ఏ సినిమాలు కూడా ఫేస్ కనిపించకుండా సినిమా వచ్చింది లేదు. నాకు